అనపర్తి నియోజకవర్గం పెదపూడి పోలీస్ స్టేషన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎస్ఐ తులసిరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య సార్వభౌమాధికార రాజ్యాంగానికి 77 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా సోమవారం పెదపూడి మండల ప్రజలందరికీ మండల పోలీస్ అధికారి ఎస్ తులసిరామ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశం పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యం పొందినప్పటికీ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ ఆవశ్యకత అవసరమని భావించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ముసాయిదా కమిటీగా ఏర్పాటై 299 మంది సభ్యులతో దాదాపు 3 సంవత్సరముల సుదీర్ఘ కాలం పాటు దేశ ప్రతిష్టకు, భావితరాల మనుగడకు రాజ్యాంగ రూపకరణ చేయబడిన రోజుగా జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆయన తెలియజేశారు. ఆనాటి ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే నేడు మన అందరి జీవన శైలికి దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ దేశ ప్రతిష్టకు దోహదపడాలని ఎస్ఐ తులసిరామ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అనయా నువ్వు పక్కిలనే అనయా నువ్వు పక్కిల ఓకే సార్. రావునా ఏ అమల్లోకి తీసుకొచ్చాము. మన యొక్క భవిష్యత్తుని, మన యొక్క తలరాతని మార్చుకునే ఉద్దేశంతో బ్రిటిష్ వారి నుంచి మనం స్వతంత్రం పొందిన తర్వాత మన రాజ్యాంగాన్ని అమలు చేసిన దినం కాబట్టి ఈ రోజున మనం జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని అందరం కూడా శ్రద్ధాశక్తులతో, ఆనందంతో ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ రిపబ్లిక్ డే అనేది, గణతంత్ర దినోత్సవం అనేది రావడానికి ఎంతోమంది త్యాగదనులు, అదేవిధంగా స్వతంత్ర సమరయోధులు, దేశాని కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించి జైలుకి వెళ్ళి, అదేవిధంగా కేసులు ఎదుర్కొని పోరాటాలు చేసి వారి యొక్క ప్రాణాలు పణంగా పెట్టి అది చేసిన యొక్క కృషి వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. మనకి ఈ యొక్క స్వతంత్రం వచ్చిన నాడు ఎన్నో దేశాలు అసలు ఈ దేశం మనగా సాధిస్తుందా, ఇంత పేదరికం, ఇంత వైవిధ్యం, ఇన్ని రకాల జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, రకరకాల శీతోష్ణ స్థితులు, ఇట్లాంటి రకరకాల భాషలు ఉన్న ఈ వ్యక్తులు ఒకరికొకరు ఏ రకంగా మాట్లాడుకుంటారు, ఏ రకంగా కమ్యూనికేట్ అవుతారు, అందరూ ఒకలాగా ఎలా ఉంటారు, ఒకే యొక్క రాజ్యాంగం ఎలా అమలు చేస్తారని చెప్పి ఎన్నో సందేహాలు. ఈ 77వ సంవత్సర గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా వారి నెక్స్ట్ భావితరాలకి గణతంత్ర దినోత్సవం యొక్క స్ఫూర్తిని, అదేవిధంగా ఇది ఏ రకంగా వచ్చింది, ఎంతమంది త్యాగదనులు, స్వతంత్ర సమరయోధులు వారు కష్టపడి మనకి ఈరోజు స్వతంత్రాన్ని ఇచ్చి మనకి రాజ్యాంగాన్ని రచించడానికి ఎంతోమంది మేధావులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ గారు, వీరందరూ కూడా వారి యొక్క ఆలోచనల యొక్క సారాంశాన్ని క్రోడీకరించి మనకి రాజ్యాంగాన్ని రెడీ చేసి ఆ రాజ్యాంగాన్ని అమలు మొదలుపెట్టి 77 సంవత్సరాలు అవడం ఎంతో గర్వకారణం. ఎంతోమంది వీరు భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, ఆచారాలు, రకరకాల శీతోష్ణ స్థితులు, రకరకాల భాషలు ఉన్న భారత ప్రజలు ఒక దేశంగా మనగలరా, వీళ్ళందరికీ ఒకే రాజ్యాంగం సరిపోతుందా, వీళ్ళందరూ ఒక దేశంగా కలిసి ఉండగలరా అన్న వారి యొక్క ఆలోచనల్ని, అనుమానాలని పటాపంచలు చేస్తూ దేశం ఏకంగా ఉండే స్వతంత్రాన్ని
స్వతంత్రంగా ఉంటూ మనల్ని మనం పరిపాలించుకోగలం, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలం అని చెప్పి ఎవరైతే మనల్ని అనుమానించారో వారి ముందే మనం తలెత్తుకొని నిలబడుతూ ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ 4వ స్థానం నుంచి వడివడిగా 3వ స్థానం వైపు వెళ్తూ మన దేశం యొక్క కీర్తిని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ యొక్క స్ఫూర్తి ఇంకా ఎంతో కాలం కొనసాగాలని ప్రజలందరూ కూడా వారి వారి పిల్లలకి భావితరాలకి స్వతంత్ర దినోత్సవ స్ఫూర్తి కానీ, గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి కానీ, స్వతంత్ర సమర యోధులు వారి యొక్క త్యాగాలు వీటన్నిటిని తెలియజేసి ప్రజల్లో స్ఫూర్తి నింపాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.